వెల్కమ్ బ్యాక్. అన్నం పెట్టే అన్నదాత అనాథయ్యాడు. ఒక సామాన్య వ్యాపారి కోట్లకు పడగలెత్తాడు. ప్రభుత్వ అధికారులు నిబంధనలను తీరంలో వదిలేశారు. ఒకరు రైతు బాంధవుడునన్నారు, మరొకరు రైతుకు అండగా నిలుస్తానన్నారు. జెండాలు వేరైనా ఎజెండాలు ఒకటే, అదే భూదందా. అంతా కలిసి అన్నదాతను దగా చేశారు. కాకినాడ తీరంలో మెలోడీ దోపిడీ. కాకినాడ సెట్స్ బై ఏపీ 24/7 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. కేజీఎఫ్ గోల్డ్ మైనింగ్ పై తీసిన సినిమా ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కేఎస్ఈజెడ్ దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న ఓ భూ కుంభకోణం. ప్రత్యేక ఆర్థిక మండల పేరుతో రైతన్న నడ్డె విరిచి కొంతమంది బడాబాబులకు కోట్ల కూడబెట్టేందుకు జరుగుతున్న అధికారిక దందా. కాకినాడ తీరంలో జరుగుతున్న ఈ అల్లకొల్లోలంపై ఏపీ 24/7 పరిశోధనలో ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. రైతుల నోట మట్టి కొట్టి కొంతమంది బడాబాబులకు కూడబెట్టేందుకు జరుగుతున్న కేఎస్ఈజెడ్ అక్రమాలపై వరుస కథనాలు ఇప్పుడు చూద్దాం. అన్నం పెట్టే అన్నదాత అనాథయ్యాడు. ఒక సామాన్య వ్యాపారి కోట్లకు పడగలెత్తాడు. ప్రభుత్వాధికారులు నిబంధనలను తీరంలో వదిలేశారు. ఒకరు రైతు బాంధవుడన్నారు, మరొకరు రైతుకు అండగా నిలుస్తానన్నారు. కానీ రైతుకు న్యాయం జరగలేదు. రైతన్న గుండెలపై లాఠీ విరిచారు. మట్టి వాసనలు చూసే రైతన్నలు జైల్లో కటకటాలు లెక్కపెట్టారు. వేల ఎకరాల భూములను రాబందుల్లా మింగేశారు. పేరుకు పరిశ్రమలన్నారు, కానీ రైతుకు తిండి లేదు, యువతకు ఉపాధి లేదు. జరిగింది భూదందా, చేసింది బడా బాబులు. ఈ పాపం ఎవరిది? ఈ ద్రోహం ఎవరిది? ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అందులో మెలికేంటి? ఆ మెలోడీ దోపిడీకి ప్రశాంతమైన కాకినాడ తీరమే సాక్ష్యం. అదే కేఎస్ఈజెడ్, కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్. ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీనికోసం ఖాళీగా ఉన్న భూమిని సేకరించి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ లక్ష్యంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలిని తెరపైకి తీసుకొచ్చింది. అందులో భాగంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రాష్ట్రంలో ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించాలి. ఇది ఎస్ఈజెడ్ల ఆలోచన, లక్ష్యం. రాష్ట్రంలో దాదాపు 115 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేయాలని రూపకల్పన చేశారు. అందులో ఒక ఎస్ఈజెడ్, కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదే కేసెస్. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్కడుంది? ఎప్పుడు తెరపైకి వచ్చింది? ఎవరు ప్రపోజ్ చేశారు? ఎక్కడ అనుమతి వచ్చింది? ఎక్కడ భూసేకరణ చేశారు? ఈ ప్రశ్నల్లోనే అసలు చిక్కుముడి దాగి ఉంది. కాకినాడ అందమైన తీరం, అద్భుతమైన సముద్రంతో విదేశీ మారక ద్రవ్యం తీసుకురావడానికి అనుకూలమైన వాతావరణం, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది.
దేశంలో అత్యధిక ముడి చమురు ఉత్పత్తి అవుతున్న సముద్ర తీరం. ఇక్కడ కృష్ణా గోదావరి బేసిన్లో అత్యధిక ముడి చమురు దొరుకుతుంది. దీంతో ఈ ప్రాంతంలో ఓఎన్జీసీతో పాటు చాలా చమురు అభివృద్ధి చేసే కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇదే సమయంలో ఫిషింగ్ కోసం మంచి హార్బర్ కూడా ఉంది. ఇక షిప్పింగ్ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విదేశీ వ్యాపారానికి మంచి కేంద్రంగా కాకినాడ తయారైంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఒక ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. దీంతో 2002లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దీనికి బీజం పడింది. అయితే 2004లో రాష్ట్రంలో పాలన మారింది. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్జీసీ ఇక్కడ రిఫైనరీ సంబంధిత పరిశ్రమలు పెట్టడానికి ఒక ప్రణాళిక రూపొందించింది. దీనిలో ఎలాంటి ఫ్యాక్టరీలు నిర్మించాలనే దానిపై డిపిఆర్ తయారు చేసింది. అందులో భాగంగా భవిష్యత్ అవసరాల రీత్యా మొత్తం 10,000 ఎకరాల అవసరమని నిర్ణయించారు. ఈ మేరకు డిపిఆర్ పంపించారు. 2005 నాటికి ఈ డిపిఆర్ కేంద్రానికి సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలించింది. కాకినాడ పరిసరాల్లో చమురు అనుబంధ సంస్థలు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మొత్తం ఫ్యాక్టరీలన్నీ కాకినాడకు సమీపంలో నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దాదాపు సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. డివో కూడా విడుదల చేసింది. కాకినాడ ఎస్ఈజెడ్ ఓఎన్జీసీలకు భూమి కేటాయించడానికి 2005 అక్టోబర్ 7వ తేదీన డివో విడుదలైంది. కాకినాడకు కేవలం 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక్కడున్న భూములకు మంచి డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు లక్షల్లో ఉండే ఇక్కడ భూములు ఇప్పుడు కోట్ల రూపాయలకి చేరుకుంది. అలాంటి ఈ అభివృద్ధి చెందుతున్న ప్రాంతంపై కొంతమంది బడాబాబులు కన్నేశారు. తీరాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే కేఎస్ఈజెడ్ రూపుదిద్దుకుంది. దీంట్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అన్యాయాలు చూస్తే కాకినాడ తీరం ఏమవుతుంది అనే భయం ఇక్కడ రైతుల గుండెల్లో కనిపిస్తుంది. కొత్తపల్లి మండలంలో గోర్సా, కొమరిగిరి, కుతుకుడుమిల్లి, కొండేశ్వరం గ్రామాల్లో భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డివో విడుదలైంది. అసలు ఈ భూసేకరణ ప్రాంతం ఏ విధంగా మారింది? ఓఎన్జీసీ సూచించినటువంటి భూమిని ఎందుకు తీసుకోలేదు? ఇలాంటి కారణాలు చూస్తే మనకి కళ్ళు చెదిరే నిజాలు తెలుస్తాయి. ఎందుకంటే ఓఎన్జీసీ చిత్తశుద్ధితో ఒక మంచి పరిశ్రమలు పెట్టాలనే లక్ష్యంతో అక్కడ ఆ రోజుల్లో డిపిఆర్ తయారు చేసింది. కానీ ఓఎన్జీసీ తప్పుకోవడంతో కేఎస్ఈజెడ్ ప్రతినిధులు ఒక భూ కుంభకోణానికి తెరతీశారు. అక్కడే ఏం జరిగింది? ఎందుకు ప్రాంతం మారింది? ఇక్కడే అసలు భూ కుంభకోణం అనుకున్నటువంటి అసలు రహస్యం మనకు తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. చమురు వెలికి తీసే బాధ్యతను ఓఎన్జీసీ చూసుకుంటే సరిపోతుందని, మిగిలిన వ్యాపార వ్యవహారాలు చూడటానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇతర సంస్థలున్నాయని తెలిపారు. దీంతో ఓఎన్జీసీ ప్రపోజల్ పక్కకు పోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మూలన పడాలి. కానీ 10,000 ఎకరాలపై కన్నేసిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈ డివోను తప్పుడు మార్గంలో వాడుకున్నారు. అదెలా జరిగిందో అందరూ అర్థం చేసుకునే లోపల భూపందారం మొదలైపోయింది. వేల ఎకరాలపై కన్నేసిన బడాబాబులు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పారు. ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. అనుకోకుండా, అనూహ్యంగా కేఎస్ఈజెడ్ రంగంలోకి వచ్చింది. ఇంతకీ కేఎస్ఈజెడ్ ప్రభుత్వ సంస్థ, ప్రైవేటు సంస్థ? ఇది ఏ సంస్థో తెలిసే లోపులోనే గుట్టు చప్పుడు కాకుండా భూములన్నీ అధికారులు లాగేసుకుని ఒక ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టింది కేఎస్ఈజెడ్లోనే. ఇక్కడే ఎవరికీ అర్థం కాని విషయం. కేఎస్ఈజెడ్ అంటే అందరూ ప్రభుత్వ సంస్థ అనుకుంటారు. కానీ ఇదొక ప్రైవేటు సంస్థ, ఒక వ్యక్తి నిర్వహిస్తున్న సంస్థ. కాకినాడలో పరిశ్రమల ఏర్పాటులో ఓఎన్జీసీ వెనక్కి తగ్గిన తరువాత కేఎస్ఈజెడ్ సంస్థ రంగంలోకి దిగింది. గుట్టు చప్పుడు కాకుండా తమకు అనుకూలంగా మొత్తం వ్యవస్థనే మార్చుకుందని చెప్పాలి. అదెలా జరిగిందో చూస్తే మనమే షాక్ అవుతాం. భారీ భూ కుంభకోణానికి ఎలా తెరతీశారో మనకు అర్థం అవుతుంది.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ భూసేకరణకు ఒక ప్రకటన చేశారు. 2005 డిసెంబర్లో ఈ ప్రకటన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిఓ ఆధారంగా ఈ భూసేకరణకు ప్రకటన చేశారు. ఇక్కడే భూపందేరానికి పునాది పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిఓ ఆధారంగా భూసేకరణ చేపడుతున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు తెలిపారు. కానీ ఇక్కడ డిఓ ఏమొచ్చింది, ఒప్పందం ఏం కుదిరింది, భూసేకరణకు ఎక్కడ అనుమతి వచ్చింది, భూసేకరణ ఎక్కడ జరిగింది? ఇదే అతిపెద్ద కుంభకోణం. నిజానికి కాకినాడకు కేవలం 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములు సేకరించాలని ఓఎన్జీసీ మొదట్లో ప్రపోజల్ తయారు చేసింది. ఆ మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డిఓ కూడా ఈ గ్రామాలకే విడుదలైంది. దాని ప్రకారం మండలంలో నేమం, పండూరు, తమ్మవరం, పెనుమర్తి, తిమ్మాపురం, సామర్లకోట మండలంలో పండ్రవాడ, పిఠాపురం మండలంలో చిత్రాడ, నవకండ్రవాడ గ్రామాల్లో భూసేకరణ చేయాలి. కానీ ఓఎన్జీసీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగానే భూములు సేకరించే ప్రాంతం కూడా మారిపోయింది. ఇక్కడే అవినీతికి తెరలేచింది. డిఓ ఇచ్చిన ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో భూసేకరణకు ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం కొత్తపల్లి మండలంలో రమణక్కపేట, పొన్నాడ, మూలపేట, కొమరగిరి, తొండంగి మండలంలో ఏవీ నగరం, కె పెరుమాళ్లపురం, కోదాడ గ్రామాల్లో దాదాపు 7,956 ఎకరాలు భూమి సేకరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎస్సీజెడ్ అయితే ఓఎన్జీసీ ఆయిల్ రిఫైనరీ మరియు దాని అనుబంధ పరిశ్రమల కింద కాకినాడ రూరల్ మండలం, పిఠాపురం, సామలకోట్ల మండలాల్లో ఏర్పడాలి. మాది కాదు ఇది. కానీ అక్కడ నుంచి ఇక్కడ ఎస్సీజెడ్ని నోటిఫికేషన్ మార్చేసి అనుమతి వచ్చింది అక్కడ. కానీ అక్కడ నుంచి ఈ కొత్తపల్లి, తొండంగి మండలాలకు మార్పు చేశారు ఒక చాలా షార్ట్ పీరియడ్లో. కానీ మాకు ఒక సునామీ వచ్చినట్టు అయ్యింది ఆ వేళ. మాకు డిసెంబర్ 29, 2005 సంవత్సరంలో ఒక్కసారిగా హర్ట్ అయ్యాం మేమంతా. దాన్ని ఎదుర్కొంటున్నాం. ఎందుకు ఎదుర్కొంటున్నాం? మాది కాదు ఈ ఎస్సీజెడ్. ఈ కాకినాడ ఎస్సీజెడ్ అనేది మాది కాదండి. యాక్చువల్గా కాకినాడ ఎస్సీజెడ్కి పర్మిషన్ తెచ్చుకునేది ఓఎన్జీసీ అండి. దాదాపు 10,000 ఎకరాలు కాకినాడ పోర్టు దగ్గర సేకరించడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఓఎన్జీసీకి. అలాగే కలెక్టర్గా కూడా చెప్పింది గవర్నమెంట్, ఓఎన్జీసీ కోరిన 10,000 ఎకరాలు సేకరించి ఓఎన్జీసీకి ఇమ్మని గవర్నమెంట్ చెప్పింది. కానీ కలెక్టర్ గారు ప్రభుత్వం ఏ భూములు అయితే సేకరించమందో ఆ భూములు సేకరించకుండా మా ఇక్కడ కొత్తపల్లి, తొండంగి మండలాల్లో భూములు సేకరించాడు. డివో ప్రకారం కాకినాడకు పోర్టుకు దగ్గరలో కేవలం 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో భూమిని సేకరించాలి. కానీ రెవెన్యూ అధికారుల ప్రకటన ప్రకారం కాకినాడకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో భూములను సేకరించడానికి కారణం ఏంటి? నిజంగా ఫ్యాక్టరీలు నిర్మించాలంటే ముందు జరిగిన ఒప్పందం మేరకే భూములు తీసుకోవాలి. కానీ అంత దూరం ఎందుకొచ్చారు? దీనిని ఏమంటారు? భూ కబ్జా కూరల ప్లాన్ ఇక్కడి నుంచే అమలు జరిగింది. పాత డివోను చూపించి ఈ భూపందారం ప్రారంభించారు. 1000 ఎకరాల కబ్జాకు రంగం సిద్ధం చేశారు. ఒక బడా పెట్టుబడిదారుల యొక్క గుత్తాధిపత్యానికి లొంగిపోయినటువంటి ప్రభుత్వాలు ఈ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఒక 10,000 ఎకరాలు సేకరించి ఒక వ్యక్తికి ఇవ్వడానికి కలెక్టర్కి అధికారం ఉంటుందా? ప్రభుత్వం అనుమతి అవసరం లేదా అని మేము కలెక్టర్ని ప్రశ్నించినా సమాధానం ఈరోజు ఏ కలెక్టర్ కూడా మాకు చెప్తలేదు. గత 2008 నుంచి ఇప్పుడు దాకా వచ్చిన కలెక్టర్లు అందరూ కూడా ఒక కేవీ రావుకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ రైతులు అడిగే ప్రశ్నకి ఒక్క కలెక్టర్ కూడా ఈరోజు సమాధానం చెప్పని పరిస్థితి. నిజంగా ఓఎన్జీసీ చూసిన భూమే అసలైన ఫ్యాక్టరీలకు అనువైన భూమి అండి. ఇది ఫ్యాక్టరీలకు కానీ పరిశ్రమలకు కానీ అనువైన భూమి కాదు ఇది. ఇప్పుడు ఓఎన్జీసీ ఏ భూమి అయితే అడిగిందో ఆ భూమి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఆ భూమిలో ఒక పరిశ్రమలు పెట్టడానికే పనిచేస్తాయి కానీ ఎటువంటి పంటలు కానీ ఎటువంటి దానికైనా ఉపయోగపడవండి ఆ భూములు. పరిశ్రమల పేరుతో అన్నదాత నోట మట్టి కొట్టారు. ఒకచోటకు డివో విడుదలైతే మరో చోట భూమిని సేకరించారు. ఇదే కేఎస్సీజెడ్లో జరిగిన భూదందా. ఈ భూదందాలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరిగాయి. ఒక ప్రైవేటు సంస్థకు భూములు అప్పగించేందుకు అధికారులు ఎన్నో అడ్డదారులు తొక్కారు. రెవెన్యూ అధికారులు, కాకీలు కలిసి తీరంలో అల్లకల్లోలం సృష్టించారు. దీనికి సంబంధించిన వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
ఇక కాకినాడ సెస్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, కాకినాడ సెస్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? సంతోష్ని, ఇది దేశవ్యాప్తంగా ఒక ప్రక్రియ. ముఖ్యంగా వేస్ట్గా ఉండిపోతున్న భూములను ఏం చేయాలి, అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి అనే ఆలోచన నుంచి వచ్చిందే స్పెషల్ ఎకనామిక్ జోన్స్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్న భూములన్నింటినీ తీసుకుని అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగత కల్పించాలనే ఒక ఆలోచనతో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు, స్పెషల్ ఎకనామిక్స్ జోన్కి సంబంధించి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 115 సెర్జలకు అనుమతి వచ్చింది. 115 ప్రాంతాల్లో భూములు సేకరించి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం కూడా ఎంఓయూ చేసుకున్నాయి. అందులో భాగంగానే ఈ కాకినాడ SEZ తెరపైకి వచ్చింది. ఎందుకంటే కాకినాడ అందమైన తీరమే కాదు, విదేశీ వ్యాపారానికి, రాష్ట్రంలో రవాణా రంగం, అదేవిధంగా పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఒక గేట్వే లాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విశాఖపట్నం తర్వాత అంత పెద్ద హార్బర్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. దీంతో పాటు కాకినాడ చాలా సుభిక్షితమైన, సురక్షితమైనటువంటి ప్రాంతం. కాకినాడకు 10 నాటికల్ మైళ్ళ దూరంలో హోప్ ఐలాండ్ ఉంది. ఆ హోప్ ఐలాండ్ వల్ల కాకినాడకు ఎలాంటి తుఫాన్లు కానీ, సునామీలు కానీ వచ్చే ప్రమాదం చాలా తక్కువ ఉంది. కాబట్టి అక్కడ షిప్పింగ్ కానీ, ఫిషింగ్ కానీ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవకాశం ఉన్న ప్రాంతం. కాబట్టి ఇక్కడ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ పెద్దది ఏర్పాటు చేయాలని 2002లో ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే కాకినాడ SEZ తెరపైకి వచ్చింది. సంతోష్ని, మరి ఆర్డర్ వచ్చింది, భూములు సేకరించింది ఒక చోటేనా? అంటే ఈ మధ్యలో అసలు ఏం జరిగింది? ఇదే అసలైన ప్రశ్న సంతోష్ని. ఎందుకంటే ముఖ్యంగా కాకినాడలో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయాలని ఇప్పుడు మన బృందం AP 24/7 బృందం ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు చాలా అవాక్కయ్య విషయాలు తెలిసింది. ముఖ్యంగా అక్కడ కాకినాడ పరిసరాల్లో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన 2002లో వచ్చినప్పటికీ దానికి సంబంధించి ONGC ఫైల్ కదిపింది. ఎందుకంటే ONGC ఆధ్వర్యంలో ఇక్కడ చమురు చాలా పెద్ద ఎత్తున తీస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో చమురు సంబంధమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ONGC ఒక DPR సమర్పించింది కేంద్రానికి. అయితే దాని ప్రకారం కాకినాడకు 3 నుంచి 5 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలోనే భూసేకరణ చేయాలి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, అంటే ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలి, భవిష్యత్తు అవసరాలకు ఎంత భూమి ఉండాలి, ఇలాంటి వాటితో DPR ఒకటి తయారు చేసి ONGC పంపించిన తర్వాత దానికి అనుమతి కూడా వచ్చింది. ఈ మేరకు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక MOU కుదిరింది. ఇదే తరుణంలో ONGC కేవలం చమురు తీసే బాధ్యతను మాత్రమే చేపట్టాలి, ఇతర వ్యాపారాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర సంస్థలు ఉన్నాయి కాబట్టి ONGC ఇతర పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ONGC ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్టు మూలన పడాల్సిన అవసరం ఉంది. కానీ అప్పట్లోనే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, అంటే దీనికి సంబంధించి ONGCకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ డి లక్ష్మీ పార్థసారథి దీనికి సంబంధించినటువంటి ఒక DO లెటర్ కాపీ పంపించారు. దీని ప్రకారం ONGC KSEZ కోసం 10,500 ఎకరాలు సేకరించాలని చెప్పి ఈ DO ఇచ్చారు. ఈ DO ప్రకారం కాకినాడకు కేవలం 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు మనకి ఈ ఆర్డర్ ప్రకారం, ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది, DO లెటర్ నెంబర్ KSEZ బై ONGC 2005 అక్టోబర్ 2005లో వచ్చింది. అంటే అక్టోబర్ 7వ తేదీన 2005లో ఈ DO వచ్చింది. దీని ప్రకారం కాకినాడ ప్రాంతంలో ఉన్నటువంటి, కాకినాడ పరిసరాల్లో ఉన్నటువంటి నేమం, పండూరు, తమ్మవరం, పెనుమర్తి, తిమ్మాపురం, అదేవిధంగా సామర్లకోటలో మండలంలో ఉన్నటువంటి పండ్రవాడ, ఆ తర్వాత పిఠాపురం మండలంలో ఉన్నటువంటి చిత్రాడ, నవకండ్రవాడ, కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి గోర్స, కొమరగిరి, కుతుకుడుమిల్లి, కొండెవరం, ఈ గ్రామాల్లో మాత్రమే భూసేకరణ చేయాలి. కానీ ONGC ఎప్పుడైతే తప్పుకున్న తర్వాత వెంటనే కొద్ది రోజులకి ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్డర్ జిల్లా కలెక్టర్ వేశారు. ఆ జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్డర్ చూస్తే ఈ భూములు కాకుండా, అంటే ఈ గ్రామాల్లో భూములు కాకుండా వేరే ప్రాంతంలో భూములు, అంటే కొత్తపల్లి మండలంలో రమణికపేట మొదలుకొని ఉప్పాడ కొత్తపల్లి దాటుకుని అక్కడి నుంచి తుని యువతలో ఉన్నటువంటి కోదాడ అనే విలేజ్ వరకు, ఈ విలేజ్లో దాదాపు 8,000 ఎకరాలు భూసేకరణకు, ల్యాండ్ ఎక్విజిషన్కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఈ DO లెటర్ని ఎందుకు తప్పుదోవ పట్టించారనేది అర్థం కాని విషయం.
ఇక్కడే భూదందాకు తెరలేచింది సంతోష్ని. అంటే అసలు భూమి ప్రాంతం సేకరించే ప్రాంతం ఎందుకు మార్చారనేది ఎవరికి అర్థం కాలేదు. అర్థమయ్యే లోపలనే భూసేకరణకు అధికారులు నాయకులు రంగం సిద్ధమయ్యారు సంతోషిని. మరి నగేష్, కాకినాడ సెస్ భూములు ఒక చోటు నుంచి మరో చోటుకు ఎందుకు మారిపోయాయి? ఇది ఎప్పుడు జరిగింది? కేవలం కొంతమంది బడాబాబులకు ఈ భూములన్నీ కట్టబెట్టేందుకే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఈ భూసేకరణని మార్చారు. ఖచ్చితంగా దీన్ని మనం పరిశోధనలో మనకి ఈ విషయాలన్నీ తేలాయి. అక్కడ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ఎందుకు ఈ ప్రాంతాన్ని మార్చారు అనేది అర్థమయ్యే లోపలనే భూసేకరణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కేవలం కొంతమంది వ్యాపారులను, కొంతమంది బడాబాబులను రక్షించేందుకు, వాళ్ళకి భూములు కట్టబెట్టేందుకే ఈ భూదందా మొదలైంది. అందుకే ఏపీ 24/7 బృందం దీనికి సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ చేశాం. అక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో తిరిగాం, అందరు రైతులతో మాట్లాడాం, తీర ప్రాంతంలో ఎలాంటి భూ కబ్జా జరుగుతుంది అనేది అన్నిటి మీద విశ్లేషణ చేశాం. భూ కబ్జా కోసమే ఈ భూసేకరణ చేస్తున్నారు అనేది మన పరిశోధనలో స్పష్టంగా తేలింది. ఎందుకంటే ఇప్పుడు సేకరిస్తున్నటువంటి భూములు, ఎందుకంటే డిపిఆర్ లేదు, ఇప్పుడు సేకరిస్తున్నటువంటి భూములకి స్పష్టమైనటువంటి డిపిఆర్ ఎక్కడా లేదు. కానీ గతంలో ఓఎన్జీసీ ఇచ్చిన దానికి డిపిఆర్ ఉంది. ఆ డిపిఆర్ ప్రకారం, ఆ డిఓ లెటర్ ప్రకారం ఈ భూములు ఎక్కడ సేకరిస్తారు, ఎందుకు సేకరిస్తారు అనేది ప్రశ్న. అందుకే ఏపీ 24/7 దీనిపై ఒక యుద్ధం ప్రకటిస్తుంది. ఖచ్చితంగా జరిగినటువంటి భూ కబ్జాపై మనం నిరంతరం పోరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ భూములన్నీ రైతులకు అప్పగించాలా లేదా అభివృద్ధి జరగాలి, ఈ రెండిట్లో ఏదో ఒక లక్ష్యం నెరవేరే వరకు ఏపీ 24/7 బృందం ఈ భూదందాకు వ్యతిరేకంగా రైతులకు అండగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తాం. దీంతో పాటు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం. అందులో భాగంగానే ఈ మెలోడీ దోపిడీ మనం ప్రారంభించాం. అయితే ఇందులో భాగంగా ఎక్కడెక్కడ ఎవరు అన్యాయం చేశారు ప్రతి ఒక్కరి గుట్టు బయటకు లాగడానికి మనం ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఒక పోరాటం ఏపీ 24/7 బృందం చేస్తుంది. అయితే మరిన్ని కథనాలు, మరిన్ని విషయాలు, మరిన్ని భూ కబ్జాకు సంబంధించినటువంటి లోతులో ఉన్నటువంటి విషయాలన్నీ మనం వెలికితీసి మరిన్ని కథనాలు రేపటి ఈ రోజు నుంచి వరుసగా ఇవ్వబోతున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క దందాపై, ఒక్కొక్క అవినీతిపై, ఒక్కొక్క అక్రమంపై ఇవ్వడానికే ఈ మెలోడీ దోపిడీ ప్రారంభమైంది. సంతోషం. రైట్ నగేష్.